సిద్దిపేట జిల్లా 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరి వారితో పాటు గ్రంథాలయ చైర్మన్ కె లింగమూర్తి ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రిక్వైర్మెంట్స్ కి సంబంధించి ఇందాక గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారు మాట్లాడుతూ కూడా మనకి రిక్వైర్మెంట్స్ కొన్ని ఉన్నాయన్నారు. అడిషనల్ రీడింగ్ రూమ్స్ కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, కాంపౌండ్ వాల్ కావచ్చు, డిఫరెంట్ ప్లేసెస్ లో నాట్ జస్ట్ ఇన్ ది సెంట్రల్ లైబ్రరీ అక్రాస్ ద డిస్ట్రిక్ట్ మనకి ఎక్కడైతే డిఫరెంట్ రీడింగ్ రూమ్స్ లైబ్రరీస్ ఉన్నాయో రిక్వైర్మెంట్ ఎక్కడైతే మనకి అవసరం ఉందో దాని బేసిస్ మీద వీల్ డెఫినెట్లీ టేకప్ దీస్ వర్క్స్ సో దట్ స్టూడెంట్స్ కి ఎక్కడా కూడా ఇబ్బంది కాకూడదు. డెఫినెట్ గా వర్క్స్ టేకప్ చేసి త్వరగానే కంప్లీట్ చేసే విధంగా కూడా చూస్తాము. ఇక్కడికి నన్ను పిలిచి ఇంటరాక్షన్ చేయడానికి కూడా ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు కూడా మీ అందరికీ థ్యాంక్ యూ. అండ్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారికి కూడా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. కొత్తగా పదవి స్వీకరించారు. ప్లస్ ఇంకా ముందు మనకి లైబ్రరీలో కూడా డిఫరెంట్ యాక్టివిటీస్ కావచ్చు, ఇంకా ప్రోయాక్టివ్ గా స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అవుతూ లైబ్రరీ డెవలప్మెంట్ కోసం డెఫినెట్ గా కృషి చేస్తారని కూడా వారికి బెస్ట్ విషెస్ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ వీళ్ళందరితో మాట్లాడినాం సార్. పోయినసారి అట కొద్దిగా వీళ్ళకి మధ్యాహ్నం లంచ్ పెట్టినట, మళ్ళీ పెడితే బాగుండనేటువంటి అభిప్రాయం చెప్పారు. ఈ విషయాన్ని మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి దృష్టికి కూడా చెప్పడం జరిగింది. మేము కలెక్టర్ గారు ఇట్లా అందరూ మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని వారు కూడా చెప్పడం జరిగింది. అది సాధ్యాసాధ్యాలు ఏదో మరి ఎంత ఎట్లా అయింది, ఎందుకు అయింది, అప్పుడు ఎందుకు బంద్ అయింది అనే విషయం కూడా నేను కూడా కొత్తగా నచ్చిన కాబట్టి వివరంగా తెలియదు. మీరు తెలుసుకోవాలనుకుంటే 5 నిమిషాలు అది ఇస్తుంది. మళ్ళీ మనం ఎట్లా వీళ్ళను మనం లంచ్ వీళ్ళకు ఇప్పేవాళ్ళు ఎక్కడ దుబ్బాక నుంచి అమ్మాయిలు సైకిల్ మోటార్ల మీద బస్సులో లంచ్ కూడా చదువుతారట. మరి వాళ్ళకు కూడా అక్కడ కొద్దిగా గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తే బాగుండని మొన్న నేను కూడా పోయొచ్చిన, తమరికి కూడా మీ దృష్టికి కూడా తీసుకొచ్చిన, ఒక అప్లికేషన్ కూడా ఇచ్చిన. మిడిదొడ్డిది దుబ్బాకది ఇంకా అంటే ఇక్కడికి అంతా ఫ్లోటింగ్ ఉండకుండా మండల నియోజకవర్గాల హెడ్ క్వార్టర్స్లో కూడా కొద్దిగా ఫెసిలిటీస్ ఉంటే పిల్లలంతా ఇక్కడికి వచ్చి ఇబ్బందులు పడకుండా టైం వేస్ట్, రోడ్ ప్రమాదాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, అవి రాకుండా వాళ్ళకి అక్కడనే సౌకర్యాలు ఏర్పాటు చేస్తే చదివే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇవాళ మరి ఎస్ఆర్ రంగనాథ్ మరి ఆ గ్రంథాలయ ఉద్యమానికి ఆయనే పునాది వేసిండు, మరి ఎంతో పనిచేసిండు. వారి జ్ఞాపకార్థం కూడా ఇవాళ చాచా నెహ్రూ 135వ పుట్టినరోజు. వారు కూడా ఈ దేశం స్వాతంత్రం తీసుకొచ్చి మరి 17 సంవత్సరాలు ప్రధానమంత్రి ఉండి ఈ దేశాన్ని ఎన్నో రంగాల్లో అభివృద్ధి చేసి ప్రాజెక్టులు, ఎన్నో కాలేజీలు, ఇస్రో ఇండియన్ నేషనల్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇలా ప్రపంచంలో అన్ని దేశాలతో పోటీగా మన రాకెట్లు కూడా అంతరిక్షంలో పోయేటువంటి సామర్థ్యం తీసుకొచ్చి ఇవన్నీ చేస్తూ ఉన్నారు. కాబట్టి మళ్ళీ మనం కూడా వారి అడుగుజాడల్లో మన విద్యార్థులను పంపేటట్టుగా అందరి సహకారం తీసుకొని ఈ గ్రంథాలయాన్ని ఇంకా ముందుకు తీసుకుపెట్టేట్టుగా పార్టీలకు అతీతంగా మనం దీన్ని డెవలప్ ఎట్లా చేస్తాము అన్నట్టుగా ఆలోచించి కలెక్టర్ గారు మార్గదర్శనంలో వారు చెప్పిన ప్రకారంగా మనం ముందుకు పోదామని తెలియజేస్తూ